మార్కో మార్కో అని ఒక కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా మొన్న శుక్రవారం డిసెంబర్ 20న రిలీజ్ అయింది. నాకు అసలు తెలియదు ఇంతకుముందు ఈ సినిమా పేరు వినలేదు, ఎవరో కూడా తెలియదు. చూస్తే ఉన్ని ముకుందన్ హీరో. ఉన్ని ముకుందన్ ఎవరంటే రీసెంట్గా మాలికాపురం అని ఒక మలయాళ డబ్బింగ్ సినిమా వచ్చింది, చాలా బాగుంటుంది. అది అయ్యప్ప స్వామి మీద చాలా ఇష్టం నాకు. ఆ హీరో కూడా బాగుంటాడు, చాలా అందంగా ఉంటాడు. అతను మనకి కొన్ని తెలుగు సినిమాల్లో కూడా మన శాకుంతలంలో ఇలాంటి సినిమాల్లో కూడా చేశాడు. అతను ఫుల్ యాక్షన్ మూవీ ఇది. అసలు చూస్తే సినిమా అంటే స్టార్టింగ్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏం అర్థం కాలేదు, ఏదో జరుగుతుంది, టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. ఒక మర్డర్ జరుగుతుంది, మొత్తం మీద అర్థమైందంటే ఒకరిని చంపేస్తారు. ఇక అతన్ని ఎవరు చంపారు మనకు తెలుసు, చూస్తున్నాం మనకు. అది దానికి రివెంజ్ తీసుకోవాలి హీరో, అంతే. సినిమా సింగిల్ లైన్లో చెప్పాలి అంటే అదే కథ. కానీ ఎలా చూపించారంటే, ఎంత స్టైలిష్గా చూపించారంటే సినిమాలో విలన్లు కానీ హీరోలు కానీ అందరూ ఎప్పుడు సూటు బూట్లతో అసలు జాన్ విక్ సినిమాలో ఉన్నట్టు ఉంటారు అందరూ. గెటప్లు ఇంకా కేజీఎఫ్ టైప్ ఎలివేషన్స్. ఇక హీరోకి ఆ అంటే సిగారు, ఆ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవి బస్రూరు, అదే కేజీఎఫ్కి కొట్టిన రవి బస్రూరే. కేజీఎఫ్ సలార్ కొట్టిన అతనే. సినిమా అంతా మ్యూజిక్తో దడదడలు ఆడిచ్చాడు రవి బస్రూరు. ఫుల్ యాక్షన్ మూవీ. అంటే 2.5 గంట సినిమాలో 2 గంటల 15 నిమిషాలు ఉంది సినిమా. గంట సినిమా తీసేస్తే డ్రామాకి, మిగతా గంట కేవలం యాక్షన్. సరే, ఫస్ట్ హాఫ్ వెళ్ళింది హీరో ఇంట్రడక్షన్కి 10-15 నిమిషాలు పెట్టి తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఫుల్ బిల్డప్ ఇస్తారు హీరోకి. అంటే సినిమా అంతా అంటే మలయాళం సినిమా, ఇది కేరళలో జరిగిందా మరి ఏదైనా ఫారెన్ లొకేషన్లో తీసారో అర్థం కాలేదు. లొకేషన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి, ఏదో ఫారెన్ లొకేషన్ లాగానే ఉంది. అసలు ఇండియా మాదిరి కనపడదు ఎక్కడ. అంత రిచ్గా ఉంటారు అందరు యాక్టర్లు అంతా. అలా సెటప్లు, కార్లు, ఇల్లులు అంతా. ఒకటేమో ముస్లిం గ్యాంగ్, ఒకటేమో క్రిస్టియన్ గ్యాంగ్ అన్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఈ సినిమా డైరెక్టర్ కూడా ముస్లిమే. అతని పేరు ఏదో ఉంది, హనీఫ్ అదేని అనేసి. అలా చూపించుకుంటూ స్టైలిష్గా చూపించుకుంటూ వెళ్ళారు. చెప్పాను కదా, సింపుల్. ఒక మర్డర్ జరుగుతుంది, ఆ మర్డర్ ఎవరు చేశారు కనుక్కుంటాడు హీరో. కనుక్కోడు, విలనే వచ్చి చెప్పాల్సి వస్తుంది అనమాట, నేనే వాళ్ళని చంపాను అనేసి. సో అప్పుడు ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి మనకు సినిమా అయిపోవాలి యాక్చువల్ చెప్పాలి. ఆ ఫైట్ చూస్తే నాకు పుష్ప 2 గుర్తొచ్చింది. పుష్ప 2లో మన క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో దానికి మనం ఎంత ఆశ్చర్యపోయామో, ఆ ఫైట్ దీంట్లో ఇంటర్వెల్లో పెట్టుకున్నారు. అంటే రెండు వేరే వేరే. అంటే పుష్ప 2ని వీళ్ళు కాపీ కొట్టలేదు, కానీ ఇది కూడా ఎప్పుడో షూటింగ్ జరిగి ఉంటుంది. బట్ అదే సేమ్ యాక్టింగ్, ఫైట్ అయితే సేమ్ అలాగే అనిపించింది. యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరు కానీ ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టు అనిపించింది, హాలీవుడ్ సినిమా లాగా అనిపించింది నాకైతే. ఏమంటే కథ లేదు సినిమాలో, ఎమోషన్ లేదు, కథ లేదు, బట్ స్టైలిష్గా ఉంది. అలా ఫస్ట్ హాఫ్ చూసేసరికి ఇక సరేలే యాక్షన్ బాగా పెట్టుకున్నారు అనుకునే. ఇక సెకండ్ హాఫ్ అయితే నా సామి రంగా అసలు గంట సేపు యాక్షన్, గంట లిటరల్గా 1 అవర్ ఫైట్స్. ఇక హీరో చెయ్యని అంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్సే అన్నీ. ఒక యానిమల్లో ఉన్నట్టు, యానిమల్ సినిమాలో నరకుడు చూపిస్తారు కదా, ఆ హోటల్లో సీన్, అలాంటి ఫైట్ ఒకటి పెట్టుకున్నారు. ఇక కేజీఎఫ్ లాగా, లేకపోతే పుష్ప 2 లాగా, సలార్ మాదిరి ఇన్ని గుర్తొచ్చాయి నాకు. అండ్ జాన్ విక్ మేజర్గా ఇలా వచ్చింది. ఏంటబ్బా అన్ని హ్యాండ్ టు హ్యాండ్ ఉన్నాయి, ఏమైనా గన్ ఫైటింగ్ లేదంటే దానికి ఒక ఎపిసోడ్ పెట్టుకున్నారు. ప్యూర్లీ గన్ ఫైటింగ్తో ఒక యాక్షన్ ఎపిసోడు. ఇలా ఇంత జరిగింది. ఇక హీరో సరేలే ఇక అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా విలన్ అయిపోయింది, అంత అయిపోయింది అనుకుంటే కొత్త విలన్ వచ్చాడు. అతను మనకు చాలాసార్లు చూసాం, కబీర్ దుహాన్ సింగ్ అని. మన తెలుగు సినిమాలో కూడా చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు ఎంత స్లిమ్గా, ఎంత బల తయారయ్యాడు. అతని క్యారెక్టర్ వచ్చాక ఇక బ్లడ్ బాత్ జరుగుతుంది. అంటే హీరోని మనం ఎలా చూస్తాం, హీరో ఉన్నప్పుడు ఎవరికేం కాకూడదు, బట్ హీరోని, అంత పెద్ద స్ట్రాంగ్ హీరోని ఇంట్లో కళ్ళ ముందే అందరినీ, అంటే ఇంకా ఎలా చెప్పాలి, రీసెంట్గా ఒక సినిమా వచ్చింది కిల్ అని, ట్రైన్లో ఒక సినిమా అంతా యాక్షన్, అద్దరిపోతుంది యాక్షన్. అది ఈ మధ్య ఏం కొత్త టెక్నాలజీ వచ్చిందో, కొత్త టెక్నిక్ వచ్చిందో తెలియదు, కానీ ఈ నరకుడులు అవి ఎంత రియలిస్టిక్గా కనపడుతున్నాయి అంటే బ్లడ్ బాత్ అసలు ఇష్టం వచ్చినట్టు, అది నిజంగా జరుగుతుందా అన్నట్టు అనిపించింది. ఈ సినిమాలో అలా చూపించారు. అసలు వేళ్ళతో ఏమంటారు, బాడీని అంటే బాడీ పార్ట్స్ని ఎలా విరగొడతారు, ఎలా ముక్కలు చేస్తారు. కొన్ని సీన్లు అయితే చూడలేము, కడుపులో తిప్పేస్తుంది, దేవేస్తుంది, అలా ఉంది అసలు ఆ ఎపిసోడ్స్ అయితే, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే ఎపిసోడ్స్. అదే అనిపించింది. హీరో అసలు ఏమి చేయకుండా అందరినీ పోగొట్టుకొని, అందరినీ కళ్ళ ముందే వాళ్ళు చంపేస్తే ఏమి చేయి నిస్సహాయంగా ఉండి, ఆ వెంటనే వాళ్ళంతా వెళ్ళిపోయాక మళ్ళీ వెళ్ళి ఇంకా ఏమంటారు స్నానం చేసి మంచిగా మా సూటు బూట్ వేసుకుని మళ్ళీ వెళ్ళి విలన్ డెన్స్కి వెళ్ళి వాళ్ళని చంపడం అనేది అంటే అనిపేది. హీరో ఎప్పుడు మనం గెలవాలని కోరుకుంటాం. ఇప్పుడు ఏం సాధించాడు హీరో అనిపించింది నాకు సినిమా అంతా చూస్తే. హీరో చంపింది 3 విలన్స్ని అంతే సినిమా మొత్తంలో, కానీ విలన్ చంపింది హీరో ఫ్యామిలీలో 10 మందిని చంపుతాడు. అది హీరో కళ్ళ ముందే చంపుతారు.
మరి ఎవరు గెలిచారు అంటే ఇంకేం చెప్పాలి, ఒక చిన్న అంటే ఒకటి పెట్టుకున్నారు, ఒక్కరి ప్రాణం కాపాడడానికి ఇంత జరుగుతుంది అనమాట. అదేంటి ఏం కదా అనేది సినిమాలోనే చూడాలి మీరు. ఒకటే అంటే ఫస్ట్ హాఫ్ చూసి నేను వద్దనుకున్నాను సినిమా, ఎవరికి రికమెండ్ చేయొద్దు అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ చూసే కొంచెం ఇంప్రెషన్ మారింది నాది. ఉన్ని ముకుందన్న 6 ప్యాక్ ఆ బాడీ బల్క్ హల్క్ మాదిరి ఉన్నాడు. సో మలయాళంలో బాగా ఆడుతుంది బాగా, ఎందుకంటే వాళ్ళకి మంచి స్టార్ అతను ఉన్ని ముకుందన్. మనకు కొత్తగా పరిచయం కాబట్టి మనకి అంతగా అనిపించదు, కానీ ఆ మలయాళం యాక్టర్లు కొంతమందికి ఎలివేషన్స్ ఇచ్చినవి అవన్నీ. బట్ తెలుగు నేను హిందీలో చూశాను, తెలుగులో చూడలేదు, హిందీలో చూసాను, హిందీ డబ్బింగ్ చూశాను నేను. సో ఎవరైతే యాక్షన్ ఇష్టపడతారో వాళ్ళు మాత్రం చూడండి, ఎస్పెషల్లీ మగవాళ్ళు. అండ్ ఆ బ్లడ్ బాత్ని కొంతమంది మగవాళ్ళు కూడా తట్టుకోలేరు సెకండ్ హాఫ్లో వచ్చేది. సో ఫస్ట్ హాఫ్ ఓపిక్గా భరించండి, చూడండి. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా రచ్చ రంబోలే. ఎస్పెషల్లీ రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమాలో కథ కాకరకాయ కమామిషు ఎమోషన్ ఏమీ ఉండదు, జస్ట్ నరుక్కోవడం చూడాలి అనుకుంటే మాత్రం సెకండ్ హాఫ్ చూసేయండి, నచ్చుతుంది. కేరళలో పిచ్చగా ఆడుతుంది, తెలుగులో కూడా ఉందనుకుంటాను మరి థియేటర్స్లో. ఎవరైనా చూడాలనుకుంటే ఫుల్ బ్లడ్ బాత్ చూడాలి అంటే ఈ సినిమాకి మర్చిపోయి ఆడవాళ్ళు పిల్లలు దూరంగా ఉండండి. ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారనుకుంటే తెలియదు మరి. సో ఓన్లీ యాక్షన్ లవర్స్, జాన్ విక్ స్టైల్ ప్లస్ కేజీఎఫ్ ప్లస్ పుష్ప 2 ప్లస్ సలారు ప్లస్ ఇంకేముంది రీసెంట్ యానిమల్, ఇన్ని కలిపితే ఒక కిల్ అనే హిందీ సినిమా కలిపితే ఈ మార్కో అనే మలయాళ పాన్ ఇండియా సినిమా. నా రేటింగ్ వచ్చి అంటే యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ చూసి బ్యాడ్ ఇద్దాం అనుకున్న 1, మొత్తం చూసాక 2 ఓకే అంటాను. ప్రస్తుతం గుడ్ అని చెప్పాను దీన్ని, 2 రేటింగ్ ఓకే అంటాను. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ యాక్షన్ కొరియోగ్రఫీకి ఎక్సలెంట్, ఆ స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, వాటికి ఇక స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ పక్కన పెట్టేయాలి, ఎమోషన్కి మైనస్లు ఇవన్నీ. ఓకే, బాయ్.